మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మొట్టమొదటిసారి మీరు ఎంపీగా ఎన్నికయ్యారు. అతి సామాన్యం నేను. అంతకుముందు ఒక గ్రామంలో ఎంపీటీసీగా ఉన్నారు. ఈ విజయాన్ని ప్రస్తుతం మీరు ఎలా ఆస్వాదిస్తున్నారు? సుమన్ టీవీ సాక్షి నేను చెప్తున్నాను. ప్రధానంగా మీ గెలుపుకు కారణమైనటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీ మెడకే చుట్టుకోబోతుంది వైసీపీ గత 2-3 రోజులుగా ఒక ఆరోపణ చేస్తుంది. మన కర్నూలు జిల్లాలో ఎస్పెషల్లీ కర్నూలు పార్లమెంట్ పరిధిలో ఈసారి మనం ప్రత్యేక హోదా తెచ్చుకోలేకపోతే ఇంకా జీవితంలో మనకు అవకాశం ఉండదు అనేది ఒక లోక్సభ సభ్యునిగా దీనిపైన మీరు లోక్సభలో ఎలాంటి ప్రస్తావన చేయదు. మనకు కావాల్సింది కేవలం ఇక్కడ రాజకీయాల్లోకి వస్తే మీకు మొన్న ఎలక్షన్స్ లో తెలుగుదేశం పార్టీ నుంచి కూడా నాగరాజు వ్యతిరేకంగా చేశారు, నాగరాజు గెలవకూడదని చేశారు. అది నిజమా అబద్ధమా సార్? మామూలు రూమర్స్ ఉంటాయి సమాజం అన్నాక. నమస్కారం, సుమన్ టీవీ కర్నూలుకు స్వాగతం. ప్రజలు తలుచుకుంటే ఏమైనా చేస్తారు. గ్రామీణ స్థాయి నుండి ఢిల్లీ స్థాయికి తీసుకెళ్తారు, ఢిల్లీ స్థాయి నుంచి గ్రామీణ స్థాయికి కూడా దిగజారుతారు అని రుజువు చేసిన ఎన్నికలు 2024. ఈ ఎన్నికల్లో ఒక గ్రామ ఎంపీటీసీగా ఉన్న ఓ వ్యక్తి ఏకంగా ఈరోజు లోక్సభ సభ్యునిగా అక్కడ కూర్చోబోతున్నారు. ఆయనే బస్సిపాటి నాగరాజు గారు. అసలు ఆయన రాజకీయ ప్రస్థానం ఏమిటి, ఆయన భవిష్యత్తులో ఏం చేయాలి, ప్రజలకు ఆకాంక్షలు నెరవేర్చే ఆయన ప్రణాళిక ఏంటి అనేది ఆయన్ని అడిగి తెలుసుకున్నాం. నమస్కారం నాగరాజు. నమస్కారం సార్. ముందుగా సుమన్ టీవీ తరఫున మీ విజయానికి శుభాకాంక్షలు తెలుపుతూ, మొట్టమొదటిసారి మీరు ఎంపీగా ఎన్నికయ్యారు. అంతకుముందు ఒక గ్రామంలో ఎంపీటీసీగా ఉన్నారు. ఈ విజయాన్ని ప్రస్తుతం మీరు ఎలా ఆస్వాదిస్తున్నారు? మాటల్లో చెప్పాలంటే 2 మాటల్లో వాస్తవంగా అతి సామాన్యం నేను. ఒక రైతు కుటుంబం ఉన్నాను సామాన్యం. ఎంపీటీసీ పదవి అంటే యాక్చువల్గా రాజకీయ వ్యవస్థలనే అతి చిట్ట చివరి పోస్ట్ ఏదైనా ఉందంటే ఎంపీటీసీ. అటువంటి స్థానం నుంచి నేను ఒకటేసారి అతిపెద్ద చట్టసభ ఏదైనా ఉందంటే లోక్సభను మించిన సభ లేదు. అటువంటి సభకు నేను పోతున్నా అంటే కేవలం ఇదంతా బడుగు బలహీన వర్గాల కోసం పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ యొక్క దయ. ఆ పార్టీ ఆశయాలు ఏ ఉద్దేశంతో అయితే పెట్టాడు రామారావు గారు ఆ రోజుల్లో, ఆ ఆశయాల్ని చంద్రబాబు గారు పాటిస్తూ మాలాంటి వారు ఒక గ్రామ స్థాయి నుంచి చిన్న పోస్టుని తీసుకెళ్ళి ఒకటేసారి చట్టసభ పెట్టాను. తెలుగుదేశం పార్టీకి ఆ జన్మాంతం రుణపడి ఉంటా. ఆ మాటలు నేను ఎన్ని రకాలు చెప్పినా కూడా వర్ణించలేను, వర్ణించబోను. ఇప్పుడు మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న కర్నూలు లోక్సభ నియోజకవర్గం ఆసియాలోనే అతి కరువు పీడిత ప్రాంతం. ఈ ప్రాంతానికి సంబంధించి చాలా కాలంగా ఒక సాగునీటి ప్రాజెక్టులు కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, ఇంతకుముందు ఎంతోమంది ప్రయత్నాలు చేశారు. అయితే వాళ్ళ ప్రయత్నాలు ఏదో కొద్ది స్థాయిలో నెరవేరి ఉంటాయో కానీ పూర్తి స్థాయిలో ఆ ప్రజలకు ఉపశమనం కలిగించలేకపోయింది. ఈ ప్రాంతంలో భవిష్యత్తులో మీరు ఒక 5 సంవత్సరాల కాలంలో మీరు ఎంపీగా ఉండబోతున్నారు కాబట్టి ఈ కాలంలో మీరు ఎలాంటి ప్రయత్నాలు చేసి వారి ఆకాంక్షలు నెరవేర్చారు? వాస్తవంగా నేను సుమన్ టీవీకి మొట్టమొదటిసారి వచ్చిన. సుమన్ టీవీ సాక్షి నేను చెప్తున్నాను. కర్నూలు పార్లమెంట్ ప్రజలు ఇంత చిన్న ఎంపీటీసీ నుంచి వచ్చినా కూడా బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినాడు ఇతను. మా కష్టాలు తెలుసు అని చెప్పి నేను చట్టసభలో పార్లమెంట్కి పంపిస్తాను. మొట్టమొదటి నా పార్లమెంట్ ప్రజలకు నేను రుణం తెలుసుకుంటే నేను చెప్పే విషయాలు పార్లమెంట్ ప్రజలు అనుకోండి, మీకు అనుకోండి. కర్నూలు అంటేనే కరువుకు వలసలకు నిలయం. ఆంధ్రప్రదేశ్లో 25 పార్లమెంట్ స్థానాలుంటే అత్యంత వెనుకబడిన ప్రాంతం ఏదైనా ఉందంటే కర్నూలు లోక్సభ స్థానం. పోనీ ఈ 25 పార్లమెంట్లో కూడా జనాభా పరంగా తీసుకున్నా కూడా కర్నూలు లోక్సభ అత్యధిక జనాభా, 20,16,000 జనాభా గణనీయంగా. అంతేగాక మీరు చెప్పారు ఏ విధంగా నివారిస్తారు, ఇది ఏం పరిస్థితి. ఇదివరకు పాలకులు ఏం చేశారంటే వాస్తవంగా ఇదివరకు పాలకులు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కర్నూలు జిల్లా అంటే నంద్యాల పార్లమెంటు, కర్నూలు పార్లమెంటు కలిస్తే కర్నూలు జిల్లా ఉమ్మడి జిల్లా. అందులో భాగంగా ఫండ్స్ కూడా పెట్టొచ్చాయంటే అప్పట్లో. అప్పుడు నాయకులు వాళ్ళ పాత్రలో వాళ్ళ శక్తి కొలిది జిల్లాను చేసుకుంటూ పోయారు. ఏవి చేశారు, ఈ జిల్లాలో దిగువ జిల్లాలు ఎక్కడికి వస్తాయని చెప్పేసి ఆలోచించి ఆ శ్రీశైలం డ్యామ్ మీద డిపెండ్ అయినా. ఎంత ఒకటే జిల్లా కదా మాది, అంతా మా ప్రజలే కదా. శ్రీశైలం ప్రాజెక్టు దిగువ జిల్లాలు కదా అని చెప్పేసి అక్కడ పెట్టుకొని
దాన్ని బేస్ చేసుకుని శ్రీశైలం ప్రాజెక్టు మీద నుంచి మత్స్యమరి ఎత్తిపోతల పథకం తీసుకోండి, తెలంగాణ తీసుకోండి, హెచ్ఎన్ఎస్ మత్స్యం ఇది ఏమైనా కూడా అక్కడి నుంచి అందరి నివారణ తీసుకోండి, అన్ని అక్కడి నుంచే ఆ విధంగా కర్నూలు జిల్లా సస్యశ్యామలం ఉందని చెప్పేసి ఆ విధంగా భావించారు అక్కడ. ఇప్పుడు పరిపాలనలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే నంద్యాల జిల్లా, కర్నూలు జిల్లా ఈ విధంగా విభజించడంలో ఏమైందంటే మా కర్నూలు జిల్లా ఒక శిలలాగా అయిపోయింది. ఒక శిల శిల ఏమేం లేదు, చెప్పుకోవడానికంటే మాకు ఏమేం లేదు. వాస్తవంగా అప్పటి నుంచి పాలకులు కూడా ముందు చూపుతో ఈ కర్నూలు పార్లమెంట్ నుంచి ఇంత పారిపోతుంది కదా, ఎగువ ప్రాంతం పశ్చిమ ప్రాంతం అంతా చాలా కటకటాల పాలవుతుంది వాస్తవంగా. అవును, కరువు వలసలు ఎట్లుంటే ఊహకందని విధంగా ఉన్నాయి. ప్రతి సంవత్సరం 2,50,000 జనాభా వలస వెళ్ళిపోతాం. ఎక్కడ పోతారు వీళ్ళతో, ఎక్కడ పోవట్లేదు. గుంటూరు జిల్లాకు మన సోదరు జిల్లాలకు వెళ్ళిపోతాం అంతా పని చేసుకుని జీవనం అక్కడ జీవనోపాధి కోసం ఎక్కడ మన సోదరు జిల్లాలకి పక్క హైదరాబాద్ ఇట్లా పోతున్నాం. ఈ రోజు వరకు కూడా ఆ సమస్యలు అట్టే ఉన్నాయి. కాబట్టి నేను చెప్పేది ఏమంటే కర్నూలు పార్లమెంట్ ప్రజలకు జిల్లా బైఫర్గేషన్ అయిపోయింది కాబట్టి మన కర్నూలు జిల్లా ఇప్పుడు సపరేట్ అయింది కాబట్టి ఏది ఏమైనా కూడా ఈ కరువు వలసలు నివారణ జరగాలంటే ఏది ఏమైనా కూడా వేదవతి ప్రాజెక్ట్ మస్ట్ అండ్ షుడ్ రావాలి. అక్కడ 1,00,000 ఎకరాలు అఫీషియల్గా వాడుతుంది, 8 టీఎంసీల కెపాసిటీ, అన్అఫీషియల్ 50,000 ఎకరాలు వాడుతుంది. 1,50,000 ఎకరాలు 50,000 ఎకరాలు తడుతుంది. అంతేగాక ఆ ప్రాంతంలో తాగునట్లు చాలా కటకడాలు ఉన్నాయి. నగడం రిజర్వాయర్ తెలియని, మొలవేలు రిజర్వాయర్ తెలియని, ఎక్కడికక్కడ రిజర్వాయర్లు ఏర్పాటు చేసిన ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి కుళాయి నీటి పథకం అందించాలని ఒక ముఖ్య ఉద్దేశం. అట్ ది సేమ్ టైం సాగునీరు, త్రాగునీరు ఆ రెండు మస్ట్ అండ్ షుడ్ అక్కడ ఆ ప్రాంతానికి. అటు నుంచి వస్తే ఎమ్మెనూరు ప్రాంతానికి ఆర్డిఎస్ రైట్ కెనాల్ రావాలి ఖచ్చితంగా, మస్ట్ అండ్ షుడ్. అది ఆప్షన్ రెడీ ఉన్నది, ఆల్రెడీ ఫండ్స్ కూడా శాంక్షన్ అయినాయి, వేదవతి శాంక్షన్ అయినాయి. అది రివర్స్ టెండరింగ్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఇస్తే కూడా ఆ ఫండ్స్ అని ఆపేసాను. జగన్మోహన్ రెడ్డి 1 ఇంచు 1 సెంటీమీటర్ కూడా పనిచేయలేదు. అది ఉంది. ఈ ఆర్డిఎస్ కెనాల్ కూడా ఫండ్స్ శాంక్షన్ అయింది, అది కూడా ఉన్న పనులను ఆపేశాను. ఆ తర్వాత శ్రీ కర్నూలు మండలం దగ్గర ఉన్నటువంటి గుండెల ప్రాజెక్ట్ 20 టీఎంసీల కెపాసిటీ, అది కానీ చేస్తున్నట్టు ఈ 3 ప్రాజెక్టులు చేస్తున్నామంటే మనం కోనసీమతో తలబడతాం మన కర్నూలు జిల్లా ఖచ్చితంగా. ఇది చేయాలని మా సంకల్పం. గుండ్రేవుల మనకు తెలంగాణ రాష్ట్రంతో ఉన్న సమస్య కారణంగా గుండ్రేవుల ప్రాజెక్టును చేపట్టడం అంత సులభం కాదు. దీనికి కేంద్ర ప్రభుత్వం మద్దతు అవసరం అనేది ఒకటి ఉంది కదా. రైట్, చాలా మంచి ప్రశ్న ఇది. నా సంకల్పం కూడా నేను దాని మీద ఆల్రెడీ స్టడీ చేసినాను. ఏది ఏమైనా కూడా అక్కడ రేవంత్ రెడ్డి గారితో మా అధినాయకుల గురించి సత్సంబంధాల వలన ఏది ఏమైనా కూడా రెండు గవర్నమెంట్ కలిస్తే కాని పని అంటూ లేదు. ఈ కర్నూలు జిల్లా బాగుపడాలంటే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడేది ఈ టర్మే, మళ్ళీ ఏ టర్మో కాదు, ఈ టర్మే జరగాలి. ఈ 5 సంవత్సరాలనే ఖచ్చితంగా ఈ జిల్లాకు దిశ మారాలంటే ఈ టర్మే. ఎందుకంటే 2 గవర్నమెంట్ అక్కడ అనుకూలమైన గవర్నమెంట్ ఉన్నాయి, సెంట్రల్లో కూడా కేంద్రంలో కూడా నాకు అమోఘమైన పాత్ర ఉంది. కాబట్టి కర్నూలు జిల్లాను ఏది ఏమైనా కూడా గుంటూరు ప్రాజెక్ట్ అయితేనే ఈ 3 కంప్లీట్ చేయడానికి నేను కంకణబద్ధుడైనా. ప్రచార పర్వంలో భాగంగా నేను పదే ఈ 3 ప్రాజెక్టులు చెప్పినాను. కాబట్టి ఏది ఏమైనా కూడా ఈ 3టిని చేసి నేను ప్రతి ఎకరాలకు సాగునీరు అందించి సాగునీటి విషయంతో త్రాగునీటి విషయంతోనే కర్నూలు జిల్లాకంతా చేసి ఈ రైతాంగాన్ని వలస లాపాలంటే నా ప్రధాన లక్ష్యం. ఇప్పుడు మీరు సాగునీరు పైన ఒక స్పష్టత ఉంది, మీకు ఒక ప్రణాళిక ఉంది కదా. ఇప్పుడు పారిశ్రామికంగా మన జిల్లాకు సంబంధించిన నిన్ననే బాధ్యతలు స్వీకరించారు టీజీ భరత్ గారు ఇండస్ట్రీస్ మినిస్టర్గా. ఈ కర్నూలు జిల్లాలో అంటే ఇప్పుడు మనకు ఓర్వకల్లులో చంద్రబాబు నాయుడు గారు 30,000 ఎకరాల్లో ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు. దాంట్లో భాగంగా మన కర్నూలు జిల్లాలో ఈ వెనుకబడిన ప్రాంతంలో ఆస్పరి కావచ్చు, ఆదోని అంటే ఆదోని పత్తి, ఆస్పరిలో టమోటా, ఈ విధమైనటువంటి కొన్ని పరిశ్రమలు కావాలన్నది అక్కడి ప్రజల ఆకాంక్ష. దానిపైన మీరు ఏం చేయబోతున్నారు? వాస్తవంగా మనకు పరిశ్రమ శాఖ మంత్రి వచ్చింది, మనకు పరిశ్రమ శాఖ మంత్రి అన్నట్టే పోర్ట్ఫోలియోలో టీజీ భరత్ అన్న గారు. అయితే నిన్న కూడా ర్యాలీ అయిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో నేను మొట్టమొదటి భరత్ సార్ గారిని ఒకటి చెప్పాను. మన కర్నూలు జిల్లాలో ఎస్పెషల్లీ కర్నూలు పార్లమెంట్ పరిధిలో టార్చ్ లైట్ వేస్తే కూడా ఒక పరిశ్రమ అంటూ లేదు. టార్చ్ లైట్ వేసి వెతికితే కూడా ఒక పరిశ్రమ అంటూ లేదు. కాబట్టి ఏది ఏమైనా కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో కూడా చర్చ జరిగింది. ఏదేమైనా మంత్రి గారితో మంత్రివర్యులతో చాలా చర్చ చేశాం. సార్ కూడా సానుకూలంగా ఖచ్చితంగా ఈ ప్రాంతం అంతా వెనకబడిందని చెప్పేసి సానుకూలంగా స్పందించినారు. ఏదైనా త్వరలో శాఖ మన జిల్లాకు ఆ పరిశ్రమల శాఖ మంత్రి రావడం సార్ చాలా ఆనందదాయకం. పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి మాకు ఇంకా ఏమాత్రం ఇబ్బంది లేదు. అంతకు మించిన పరిశ్రమలు ఏమైనా అవుతాయి సెంట్రల్లో కూడా ఏమైనా మేము సాధించుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ
పారిశ్రామికంగా మినిస్టర్ ఉన్నాడు మన కర్నూలు నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో మేము సెంట్రల్లో కూడా ఏం చేసి కర్నూలుకి మాత్రం మరో కోస్తాతో పోటీ పడే విధంగా పారిశ్రామికంగా చేస్తామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఇందాక మీరు అన్నట్లుగా ఈ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం కావచ్చు లేదా ఈ కర్నూలు జిల్లా కావచ్చు, ఇది బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎక్కువగా అత్యధిక జనాభా ఉండే ప్రాంతం ఇది. మీరు ఆ వర్గానికి చెందిన వ్యక్తి. ఈ రెండు కాకుండా అంటే పరిశ్రమలు, సాగునీరు, ఇవి ప్రభుత్వం, ఇది మీరు వ్యక్తిగతంగా ఇంకేమైనా ఆలోచనలు వాళ్ళ బాగోగు కోసం మీరు వ్యక్తిగతంగా ఏమైనా ప్రణాళికలు రచించండి. ఈ ప్రాంతంతో మీకున్న అనుబంధం మేరకు వ్యక్తిగతంగా ఇంకేమైనా ప్రణాళికలు, విద్యార్థులకు ఉపాధి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు, మంచి విద్యను అందించడం, వలసలు నివారించడం, వీటిలో మీరేమైనా ఇంకా ప్రత్యేకంగా కొత్తగా లేకపోతే ఏమన్నా ప్రత్యేక అజెండా ఏమైనా ఉందా? వాస్తవంగా ఎక్కడైనా సమాజం ఏమంటే విద్య, వైద్యం, ఉపాధి ఈ మూడు రంగాలు మస్ట్ అంటాడు. ఉపాధి రావాలంటే పారిశ్రామిక రంగం తమకి ఆల్రెడీ పారిశ్రామికంగా ఎట్లా చేస్తామని చెప్పి వలసలు అనేవి మనకి ఎక్కువ ఉన్నాయి కాబట్టి దాన్ని ఆపాలంటే ఇరిగేషన్ మస్ట్ అంటాడు. అవి వచ్చినట్టు ఆటోమేటిక్గా స్థితిగతులు మారిపోతాయి, ఎంత మారిపోతుంది. మనకు కావాల్సింది కేవలం ఇక్కడ విద్య విషయంలో. ఈ విద్య విషయంలో కూడా ఆల్రెడీ కర్నూలు పార్లమెంట్ పరిధిలో జిల్లా యూనిట్లో ప్రతి కాన్స్టిట్యూషన్ తీసుకొని మళ్ళీ దాంట్లో మండల కేంద్రాన్ని యూనిట్గా తీసుకొని ఎక్కడైనా స్కూల్స్ కానీ, పాలిటెక్నిక్ కాలేజ్ అయితేనేమి, స్కిల్ సెంటర్స్ అయితేనేమి, ఎందుకంటే ఈ విద్యార్థులు చదువుకునే వాళ్ళు వస్తే కూడా బయటికి మళ్ళీ వాళ్ళు ఏం చేయాలి. అందుకే మా చంద్రబాబు సార్ కూడా మన ఫస్ట్ లిస్ట్ మొదటి సంతకాలంలో కూడా స్కిల్ సెంటర్స్ మీద పెట్టారు. అవును, ఎందుకు పెట్టారు? చాలామంది 5 సంవత్సరాలు ఒక్కరు కూడా ఉద్యోగం రాలేదు, వీళ్ళని స్కిల్స్ డెవలప్ చేయాలని చెప్పేసి మళ్ళీ సంతకం పెట్టారు. కాబట్టి అందులో నైపుణ్య శిక్షణ కేంద్రాలు కాబట్టి ఏ ప్రాంతంలో ఎటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ నైపుణ్యాన్ని కూడా ఆ రకంగా ఆదోళన చేశాం. మేమేమంటే ఈ విద్యార్థులు నేను చెప్పేది ఏమంటే ముఖ్యంగా పారిశ్రామికంగా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు కియా వచ్చింది ఎగ్జాంపుల్. ఆ కియాకి అనుబంధంగా ఏం జరిగింది? ఇప్పుడు మనం రీసెంట్గా కియాకి స్కిల్ సెంటర్స్ పెట్టారు. బుగ్గన రాజేంద్ర సార్ ఏం చేసినారు? డోర్లో స్కిల్ సెంటర్ పెట్టారు. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఆ పరిశ్రమ రావడం వల్ల అటువంటి స్కిల్ సెంటర్ చాలా పెట్టారు వాళ్ళు, కియా వాళ్ళు. ప్రతి సంవత్సరం డోన్ నుంచి 60 మందిని పంపిస్తున్నారు. ప్రతి సంవత్సరం డోన్ యూనిట్ నుంచి 60 మంది పిల్లలు పోతున్నారు. ఆ విధంగా పరిశ్రమ అంటే పారిశ్రామికంగా అభివృద్ధి అయ్యేందుకు స్కిల్ సెంటర్స్, ఆ ఉపాధి, ఇంట్రాక్షన్, ఆ విధంగా కాబట్టి మనకు పారిశ్రామిక అభివృద్ధి విద్యార్థులకు ఉపాధి వస్తుంది. అంతేగాక ఎందుకంటే 16,00,000 జాబ్లకు కూడా డిఎస్ ఇచ్చారు, ఉపాధ్యాయ పోస్టులు. ఆ విధంగా చదువుకునే వాళ్ళకు ఆల్రెడీ స్టేట్ నుంచి నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసే కార్యక్రమం అధినాయకత్వం తీసుకుంది. ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళకి ఏ విధంగా కావాలా, ఆ స్కిల్ సెంటర్స్ ఎట్లా పెట్టాలా, ఇంకా ఏ కాలేజీలు పెట్టాలా, విద్య అందరికీ త్వర అందుబాటులో ఉండాలంటే పాలిటెక్నిక్ అయితేనేమి, ఇంజనీరింగ్ కాలేజీలో అడ్మిషన్స్ విషయంలో అయితేనేమి, ఏ విషయంలో వీళ్ళకి అంతా అందుబాటులో ఉండే విధంగా మేము మా వంతు ప్రయత్నం ఖచ్చితంగా చేసి విద్యకు ఎక్కడ లోటు లేకుండా అందుబాటులో ఉండే విధంగా అందరికీ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థను నాశనం చేశారు. మైగ్రేషన్ పేరుతో పెట్టేసి 1 to 3rd క్లాస్ని తీసుకుపోయి వాళ్ళు దాంట్లో జాయిన్ చేయించాం. స్కూల్ మూతబండి అయిపోయింది. ఏ ఒక్క టీచర్ను ఫిలప్ చేయక విద్యా సంస్థలన్నీ సందిగ్ధంలో పడ్డాయి. కాబట్టి ఆయన నాడు నేడు నేను విద్యా సంస్థలను అభివృద్ధి చేసిన అని చెప్పుకుంటున్నారు కదా, మీరేమో విద్యా వ్యవస్థ నాశనం. నాడు నేడుకి నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. కర్నూలు జిల్లా నుంచి నాడు నేడు కింద నేను చెప్పాను కదా, బనాంపల్లిలో పెయింట్లు కొట్టినాడు స్కూల్కి అంతా. ఇంటర్వ్యూలో పిల్లలు బయట ఉన్నారు కాబట్టి సరిపోయింది. ఆ రోజు మీరు ఒకసారి రికార్డు తీసుకోండి, ఉన్న పనులు స్కూల్ పడిపోయింది బనాంపల్లి. మరి నాడు నేడు అంత పెయింట్లు కొట్టినావు, అంత బ్రహ్మాండంగా బొమ్మలు వేసి జగనాన్ని పెట్టించుకున్నారు. మరి స్కూల్లో పడిపోతే నువ్వు ఎక్కడ నాడు నేడుకి అర్థం ఏముంది? నాడు నేడు అని చెప్పేసి ఉపాధ్యాయ వృత్తి వాళ్ళు పిల్లలకు పాఠాలు చెప్పాలి. నెలను బిల్డింగ్లు కట్టిన సిమెంట్ ఎంత, బ్యాగులు ఎంత రాయమని చెప్పాము. ఎక్కడ నాడు నేడు? వాళ్ళు ఇప్పటి వరకు నిధులు వాళ్ళ డ్యూటీ ఏంటి? నాడు నేడు అంటే మార్చా అంటే ఉపాధ్యాయులకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి వాళ్ళ టీచింగ్ మెరుగుపరచాలి. ఇంకా వాళ్ళకి ఇంకా కొత్తగా చెప్పేసి టీచర్లను నైపుణ్యపరచాలి. నువ్వు వాళ్ళని సిమెంట్ ఎంత, నువ్వు బ్యాగులు ఎంత, కిటికీ పెట్టు, ఈ బిల్డింగ్ నువ్వు కాంట్రాక్ట్ వర్క్ చేసుకుంటూ నువ్వు పాఠం చెప్పు అంటే ఎంత మాత్రం సబబిది? అంత అధ్వానంగా చేసినాడు ఆయన. అదంతా అది అవుట్డేటెడ్గా చంద్రబాబు గారు ఇచ్చారు. విద్యా వ్యవస్థలో ఎన్ని మార్పులు వస్తే మీరు చూడండి. అందులో భాగంగా చంద్రబాబు గారు ఎంత దార్శకుడు నిన్న జరిగిన ఒక ఎగ్జాంపుల్. ఆయన స్కూల్ బ్యాగ్స్ మీద జగనన్న బొమ్మ వేసుకుంటే ఆ కిట్లల్లో మా చంద్రబాబు గారు ఏం చెప్పారు, మా ముఖ్యమంత్రి గారు వృధా కావద్దు అట్లే. అది మా సార్ ఎక్కడ గొప్ప సంకల్పం.
ఈయన పెయింట్లు కొట్టుకుంటా స్కూల్లో ఎన్ని కొట్టుకుంటా ఉన్న పెయింట్లను కొట్టేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి వ్యక్తి ఆయన. కాబట్టి నాడు గురించి మాట్లాడడానికి అర్హత లేదు ఆయనకు. కాబట్టి అన్ని రకాలుగా విద్యా వ్యవస్థను సమూలంగా మార్పు చెందుతాయిగా. కాబట్టి చంద్రబాబు గారి యొక్క అభివృద్ధి సంక్షేమాన్ని మీరు చూడండి. ఇక ఆనతి కాలంలో ఎంత పెనుమార్పు వస్తే ఇప్పుడు మీరు ప్రధానంగా మీ గెలుపుకు కారణమైనటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీ మెడకే చుట్టుకోబోతుంది, దానివల్ల ఈ తెలుగుదేశం పార్టీ ప్రజలకు సమాధానం చెప్పాల్సి వస్తుంది అని వైసీపీ గత 2-3 రోజులుగా ఒక ఆరోపణ చేస్తుంది. అంటే అది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన సూచనల మేరకు, నీతి ఆయోగ్ సూచనల మేరకే మేము ఆ చట్టాన్ని ప్రవేశపెట్టినాం. వీళ్ళు దాన్ని ప్రజలకు బూచిగా చూపించి దుష్ప్రచారం చేసి ఆ చట్టాన్ని వీళ్ళు దానిని నిర్వీర్యం చేసి ప్రజల్లో ఒక విషం నింపి గెలుపు సాధించినారు. అదే చట్టం వీళ్ళకు విషపురుగై కాటేస్తుంది అంటున్నారు. దానిపైన మీరు ఏమన్నా చెప్పగలరా? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటాం. నేను ఒక రైతు ఎప్పుడన్నా కూడా మీరు బాగా ఆలోచించండి. వాస్తవం ఈ భూమిని కొలిచినటువంటి బ్రిటిష్ వాళ్ళే ఆయన బొమ్మ వేసుకోలే. ఈ భూమిని ఫస్ట్ సర్వే చేసింది ఎవరు? బ్రిటిష్ వాళ్ళు రాత్రనగా పగలనగా పరిపాలించిన వాళ్ళు. రాత్రి పగలంటే ఏంటి? రాత్రి కడితే అమెరికా ఉదయం అవుతుంది. అక్కడ పరిపాలన వాళ్ళది, ఇక్కడ పరిపాలన వాళ్ళే బొమ్మలు వేసుకోలే. ఈయన వచ్చి నా బొమ్మ వేసుకుంటారు ఆయమేనా అంటే అటువంటి పనులు చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా లోపాలు ఉన్నాయి. రైతుగా ఏం చేసిన అంటే ఎకరం ఉందనుకో నీకు సపోజ్, ఆయన కొలత చేసి నీకు 80 సెంటే ఉంది, 80 సెంటే మార్చాలంటుంటే ఈరోజు వచ్చాను రీసర్వే. మరి ఇన్ని ఏళ్ళు చరిత్రలో తాత ముత్తాతల నుంచి లేనిది నీకు ఈరోజు ఎకరం ఉండేది 80 సెంట్లు నువ్వు వేస్తా అంటే రైతు కడుపుకోతే ఎంత ఉంటుందో ఒకసారి సరే లేదు 10 సెంట్లు అటు ఇటు ఉంటుంది. భూమిని ఏ సర్వేర్ కూడా అంత ఎగ్జాక్ట్గా చేయలేడు. పెన్ టు పెన్ ఎకరాకు 5 సెంట్లు 6 సెంట్లు వేరియేషన్ వస్తుంది ఆటోమేటిక్. నువ్వు ఎకరం తీసుకుపోయి 80 సెంట్లు ఉందంటే ఎంత కడుపుకోతా? అటువంటి పనులు చేశాడు ఆ రీసర్వే పెట్ట. అంటే ఇదే చట్టాన్ని మళ్ళీ మీరు అమలు చేయాల్సిన అవసరం ఉంది? లేదు. దానికి సవరణలు ఉంటాయి. చట్టం నిజంగా ఉందంటే సవరణలు ఉంటాయి. చట్టాలు తయారు, చట్టాలు పబ్లిక్ ఆమోదయోగ్యంగా ఉండే విధంగా చట్ట సవరణ చేసుకునే బాధ్యత ఉంటుంది మనకు. అట్ ది సేమ్ టైం ప్రభుత్వం అటువంటి సాధించుకొని ప్రజలకు పనికొచ్చే పని చేయాలి. కానీ వీళ్ళు ఏమైనా తెచ్చి దాన్ని రుద్దుతా అంటే ఎవరు ఒప్పుకోరు. అందులో భాగంగా అదేం తెలుగుదేశం పార్టీ మెడకేం చుట్టుకోదు. పబ్లిక్ ఆమోదయోగ్యం మీరు చూసినారు. రిజిస్ట్రేషన్ చేస్తే డాక్యుమెంట్ ఆయన కూడా పెట్టుకుంటారు సార్, జిరాక్స్ లేదు. మొత్తం ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు సార్. ఆయన పార్టీ లేదు, ఆయన కథ లేదు. ఆయన మాకు ఊహించుకోవాల్సిన అవసరం లేదు. మేము ఏం చేయాలా, మేము ఏం అభివృద్ధి చేయాలనేది మా సంకల్పం. అంటే వాళ్ళు ఇప్పుడు మీరు వచ్చి 2-3 రోజులు కూడా కాలేదు, ముఖ్యమంత్రి గారు బాధ్యతలు చేపట్టి ఇంకా 48 గంటలు కూడా కాలేదు. డిఎస్సి కూడా 16,000 పోస్టులే ఇచ్చినారు. 55,000 ఖాళీలు ఉంటే 16,000 ఇచ్చినారు. ఇది ఆయన ఏమాత్రం చేసినాడు? పోతూ 6,000 వేసినాడు. 5 నేను చేశాను. అది జనాలంతా నవ్వుకుంటారు ఆయన చూసి. నేను కానీ మాట్లాడడానికి కూడా అర్హత లేదు. కాసేపు సంవత్సరం సైలెంట్గా నువ్వు రూమ్లో ఉండేది మంచిదే. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే పరిపాలన చూడాలి కొంచెం. చెప్పాను ఇందాక, ఫస్ట్ యూనిట్ టెస్ట్ స్కూల్ జరిగిన పిల్లోడు మా పరిపాలన పరీక్ష రాస్తే కానీ అప్పుడు దాన్ని బట్టి నిర్ణయం వేరే చేసుకోవాలి. అంటే మీరు రావటం అధికారం చేపట్టక ముందుకే తెలుగుదేశం పార్టీ వాళ్ళు మా పైన దాడులు చేస్తున్నారు, మా ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు, వ్యవస్థలను ఇప్పటి నుంచే నిర్వీర్యం చేయడం ప్రారంభించినారని వాళ్ళు బహిరంగంగానే విమర్శిస్తున్నారు కదా. బహిరంగంగా అంటే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసి నేను వెళ్ళమన్నా. ఎప్పుడు దాడులు చేసి మేమైనా ఏం చేసినని మీరు విమర్శించనిక? నువ్వు చేసినట్టు వినుండయి అని విజువల్స్ చేసుకొని చూపెట్టాలంటే లైవ్ ఉంది, దాన్ని టెలికాస్టింగ్. ప్రమాణ స్వీకారం చేసిందే 2 days, 2 రోజులు అయింది. దాడులు చేసింది రాష్ట్రం అంటే ఏం చేసినారు మీరు? అటు వాళ్ళ గురించి మాట్లాడడం వేస్ట్ సార్. అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని అన్ని పార్టీలు ఊహించుండొచ్చు ఒక వైసీపీ తప్పిస్తే. ఈ స్థాయిలో మీకు రావటానికి ప్రధాన కారణం ఏమైందంటే మీరు అనుకుంటున్నారు? అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కొన్ని వాళ్ళు మాట్లాడిన భాష కావచ్చు అనేది వాళ్ళు ఒక పోస్ట్ మార్టంలో 1-2 చెప్తున్నారు. మీరేమనుకుంటున్నారు? వాస్తవంగా ఏమంటుందంటే నియంత పాలన, మోనోపోలి సిద్ధాంతాలు గల వ్యక్తి ఎప్పుడైనా రాజ్యాన్ని పరిపాలిస్తాడో ఆ రాజ్యం ఎక్కడో నిలబడదు. 10 మంది అభిప్రాయాలు తీసుకొని వాళ్ళ సలహాలు సూచనలు రాష్ట్రాన్ని పరిపాలిస్తే కొంతకాలం ఎవరైనా మనుగడ సాధించగలరు. నియంత ఆయన మోనోపోలి సిద్ధాంతాలను పాటించాడు, అమలు చేశాడు, రుద్దినాడు ప్రజల మీద.
ప్రజలు అగ్రహావేశాలకు గురైన కనీసం మానవ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, ఎన్ని సంఘాలు ఒక్కరిని కూడా రోడ్డు ఎక్కకుండా వాళ్ళ యొక్క గలాన్ని వినిపించుకుని ఏమాత్రం అవకాశం లేదు. కాబట్టి ఇదంతా లోపల ఇంటర్నల్ గూడు కట్టుకున్నాను. ఒక్కసారి ఆ విస్ఫోటనం పెట్టడం చూసాం. 170 అని చెప్పినాను. ఎక్కడుందా అని నీకే నిన్ననే చెప్పాను ఆయన జగన్మోహన్ రెడ్డి గారు 11 అని చెప్పుకుని కూడా నాకు సిగ్గుగా ఉందని చెప్పి ఈరోజు పేపర్లు వచ్చింది. అవును, ఆ మాట 11 అని చెప్పుకుని కూడా సిగ్గవుతుందని చెప్పాను. మరి నీ పరిపాలన నీకు నిదర్శనం అది, నీకు రెఫరెండం అదే, మ్యాండేటర్ అదే. ఇన్ని స్థానాలు ఇచ్చిన ప్రజల పట్ల మీరు చాలా జాగ్రత్తగా వారి సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, అంటే ఆయన కేవలం జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాల మీద దృష్టి పెట్టినాడు, అభివృద్ధి మీద దృష్టి పెట్టలేదని మేధావులు విమర్శిస్తున్న వైనం కనిపిస్తుంది. మరి ఇప్పుడు మీరు దానికి మించిన సంక్షేమ పథకాలు చెప్పినారు. 3 సిలిండర్లే కావచ్చు, ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, వృద్ధాప్య పెన్షన్ల పెంపుదల కావచ్చు, ఇట్లా చాలా ఉన్నాయి. ఈ రెండింటిని ఇప్పుడున్న ఆర్థిక వ్యవస్థ మీరు చేయగలరా? మీ నాయకునిపై ఏ మేరకు మీకు నమ్మకం ఉంది? 100% మా నాయకుడు. ఎందుకంటే అభివృద్ధికి సంక్షేమానికి మారిపోయారు అంటే ఒక చంద్రబాబు నాయుడికి సాధ్యం. ఎందుకంటే రాష్ట్రం విడిపోయినప్పుడే కట్టుబట్టలతో వచ్చి రాష్ట్రం నుంచి వచ్చినప్పుడు ఆయన ఏ విధంగా పరిపాలించి 32,000 ఎకరాలు గ్యాదర్ చేసి ఇది ఒక అమరావతి అని చెప్పేసి శాసనం చేసి ఆ బిల్డింగ్ కట్టి ఆ బిల్డింగ్లో ఉన్నాయి తప్ప ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా కొత్తది కట్టి ఆయన దాంట్లో కూర్చొని పరిపాలన చేశాడా? చంద్రబాబు గారు ఏదైతే కడితే దాంట్లో పరిపాలించిపోయినాడు అంతే. ఒక మాటలో ఈ పథకాలు ఇచ్చారని మీరు అంటున్నారు. మా సార్ అభివృద్ధి చేస్తారు. ఫస్ట్ రావడం అభివృద్ధి మీదే ఫోకస్ అని అభివృద్ధి చేస్తూ దాని నుంచి వచ్చిన ఫలాలే సంక్షేమానికి ఇచ్చేది. సంక్షేమాన్ని నేను అభివృద్ధి చేయలేను. జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి అంటూ 1% చేయలేదు, అంత అప్పులు చేశాడు ఆయన. అందుకే రాష్ట్రాన్ని రావణ కష్టం చేశాడు. 10 లక్షల పైన 13 లక్షల కోట్లు లాస్ట్ అమరావతిని కూడా తాకట్టు పెట్టాడు. సచివాలయాన్ని వ్యవస్థ కూడా 370 కోట్లు తాకట్టు పెట్టాడు. ఎంఆర్ఓ ఆఫీసులు, బస్ స్టాండ్లు, అన్ని పార్కులు అన్ని పెట్టేసినాడు. అవన్నీ ఆయన యొక్క పరిపాలనకు అట్లా బాగా ప్రజలంతా అవుట్లెటెడ్గా 164 సీట్స్ వచ్చాడు. చరిత్ర ఎన్టీ రామారావు గారు ప్రజలు ప్రపంచం ఉంటున్నదని అంతకు మించిన ప్రపంచం 1996లో ఉంది. అంతకు మించిన ప్రపంచం చరిత్ర. అంటే ప్రజలు ఎంత ఆగ్రహంగా ఉన్నారో ఒకసారి అర్థం చేసుకోండి. ఇప్పుడు మీకు లోక్సభలో మీ కూటమి, మీ ఎన్డీఏ ప్రభుత్వానికి కావాల్సినంత మెజార్టీ ఉంది. అయితే రాజ్యసభకు వచ్చేటప్పటికి మా అవసరం చాలా ఉంది, మాకు తెలియకుండా ఎలాంటి వీళ్ళు చేయలేరు, మాతో కూడా వీళ్ళు సఖ్యతగా ఉంటేనే, కేంద్ర ప్రభుత్వం సఖ్యతగా ఉంటేనే అది సాధ్యమవుతుంది అని వైసీపీ నేత, ఆ పార్టీ రాజ్యసభ నేత విజయసాయి రెడ్డి గారు అంటున్నారు. అంటే వాళ్లకు ఏదైనా రాష్ట్రానికి చేయాలన్నప్పుడు వాళ్ళను కూడా కలుపుకొని పోవాలన్నది బహుశా ఆయన ఉద్దేశం అయి ఉండొచ్చు. దీన్ని మీరు ఎలా తీసుకుంటారు? కేంద్ర ప్రభుత్వం పరిధి లోక్సభ, రాజ్యసభ, కేంద్ర ప్రభుత్వ పరిధి. బిల్లు ఏ విధంగా పాస్ చేయాలా, ప్రజల ఆమోదం కోసం వాళ్ళు ఏ విధంగా చేయాలనేది ప్రధానమంత్రి వర్యులు వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఏ విధంగా చేయాలని మీకు అంతా తెలుసు, చేస్తారు. ఏమాత్రం వీళ్ళు ఏదో చేస్తే ఆడేదో ఏదో నిలబడతానేది ఏది ఉండదు. ఎప్పటికీ మీకు తెలిసిన విషయమే. జరగాల్సిన కార్యక్రమం జరుగుతుంది, బ్రహ్మాండంగా జరుగుతాయి. ప్రతి బిల్లు పాస్ అవుతుంది. బ్రహ్మాండంగా అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడాలంటే కరెక్ట్ 5 సంవత్సరాల్లో గణనీయంగా అభివృద్ధిని సాగిస్తుంది. మీరు చూడండి రేపు జరగబోయే పరిపాలనలో భాగంగా ఏ విధంగా ఉంటుందో. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రాధాన్యత కూడా సౌత్ నుంచి చాలా ఎమర్జెన్సీ, అక్కడ చాలా ఎమర్జెన్సీ. మన రాష్ట్రాన్ని గుర్తించారు. చంద్రబాబు నాయుడు గారిని బాగా ఈయన ప్రజారంజకమైన పాలన సాగిస్తారని చెప్పేసి వాళ్ళకు కూడా నమ్మకం వచ్చింది. అందులో భాగంగా మీరు చూశారు ప్రమాణ స్వీకారం కూడా ఏ విధంగా జరిగిందనేది. అవును. కాబట్టి రాష్ట్రానికి అన్ని రకాల నిధులైతేనేమి అన్ని రకాల మేము మినిస్టర్లో కూడా ఉన్నాం. 2 మినిస్టర్లు ఇచ్చారు వాళ్ళు. ఇంకొకటి అవకాశం ఉందని చెప్పాను. ఒకటి ఆ రకంగా ఉంది. కాబట్టి మన పనులన్నీ బ్రహ్మాండంగా జరుగుతాయి. వీళ్ళు ఏదో చెప్పినంత మాత్రాన ఏది ఆగేది లేదు. ఈ రాష్ట్రం అంతా సువర్ణ యుగం మాదిరినే ఉంటుంది రాబోయే రోజైతే. 2014లో ఎన్డీఏ ప్రభుత్వానికి, అప్పుడు మీరు ఎన్డీఏలోనే ఉన్నారు, అయితే అబ్సల్యూట్ మెజారిటీ బీజేపీకి ఉండటం వల్ల మనకు ప్రత్యేక హోదా సాధ్యం కాలేదు, ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయినాం అన్నది ఒకటి ఉంది. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో కూడా వారికి పూర్తి స్థాయి మెజారిటీ ఉండటం వల్ల మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదు. ఈసారి తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ సభ్యుల మద్దతు లేకపోతే, బీహార్, ఆంధ్రప్రదేశ్ మద్దతు లేకపోతే కేంద్ర ప్రభుత్వం మనుగడ సాగించలేదు. కాబట్టి ఇది ఖచ్చితమైన సమయం, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావాల్సిన అవసరం ఉంది అనేది మేధావులు కూడా అంటున్నారు. వైసీపీ గట్టిగా డిమాండ్ చేస్తున్న అంశమే కాకుండా మేధావులు కూడా ఆ మాట అంటున్నారు. ఈసారి మనం ప్రత్యేక హోదా తెచ్చుకోలేకపోతే ఇంకా జీవితంలో మనకు అవకాశం ఉండదు అనేది.
ఒక లోక్సభ సభ్యునిగా దీనిపైన మీరు లోక్సభలో ఎలాంటి ప్రస్తావన చేయదు? మా అధినాయకత్వం రాష్ట్ర పరిస్థితి పెట్టిందంటే చిన్న భిన్నమైపోయింది. కకావికలను చేసినాడు. ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మించాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు గారికి పడింది. మా ఆయన పైన అధినాయకత్వం ప్రజలు పెట్టినారు. 164 సీట్లు ఇచ్చి అతిపెద్ద భారం పెట్టారని చెప్పి మా సార్ కూడా ప్రమాణ స్వీకారం భావోద్వేగంతో చెప్పారు. అవును, మనకు బాధ్యత పెరిగింది కనుక ఇంత గణనీయమైన మెజార్టీ ఇచ్చారు. మనకు బాధ్యత ఇంకా పెరిగింది కాబట్టి మా అధినాయకత్వం ప్రత్యేక హోదా అయితేనేమి, వేరే విషయం అయితేనేమి, పంచు విషయం అయితేనేమి, సెంట్రల్తో సఖ్యతతో మనం ఆల్రెడీ అలయన్స్లో ఉన్నాం కాబట్టి ఏదైనా తీసుకోండి అతిపెద్ద అనుభవం విషయాలైనటువంటి చంద్రబాబు గారు దాన్ని ఏమాత్రం ఎక్కడ ఏ చిన్న అవకాశం ఉన్నా వదిలిపెట్టని ప్రజలందరికీ తెలుసు. అది రాష్ట్రాభివృద్ధి కోసం ఎంత దూరమైన అంటే ఆయన గతంలో ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించినారు, మరి ఇప్పుడు ప్రత్యేక హోదా అడిగే అవకాశం లేదేమోనన్నది కూడా ఒక అని మీరు అనుకుంటే ఎట్లా? ఇప్పుడు ఆయన ఆలోచనలో ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా పునర్నిర్మించాలని చెప్పేసి చంద్రబాబు గారు బ్రహ్మాండంగా ఆయన ఆలోచనలో ఆయనకు చాలా చాలా ఆలోచనలు ఉన్నాయి. అది మీరు చూడండి, పరిపాలనలో బాగా చేసినప్పుడు మీరు ఏం చేస్తాడు అనేది మీరు చూసిన తర్వాత అప్పుడు మీరు ఆ క్వశ్చన్ అయ్యండి. మీరు నిన్న మొన్నటి వరకు స్థానిక సంస్థలో ఒక సభ్యునిగా ఉన్నారు. త్వరలోనే మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే గతంలో జరిగిన స్థానిక సంస్థ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదు, రౌడీలు, గుండాలు, కనీసం నామినేషన్ కూడా వేయడానికి మాకు అవకాశం ఇవ్వలేదని మీరు గతంలో ఆరోపించిన సందర్భాలు ఉన్నాయి. మరి భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నారా, లేకపోతే గత వైసీపీ ప్రభుత్వం అనుసరించిన వైఖరినే మీరు అనుసరించబోతున్నారు? ఆరోపించడం కాదు సార్, వాస్తవంగా వాళ్ళు నామినేషన్ ఎన్నికలు తీసుకుని చేసినారు. అంత దారుణంగా రావణకాష్టం చేసి ఎలక్షన్ జరగలే. బాయ్కాట్ చేసిన తెలుగుదేశం పార్టీ గతం తీసుకుని చూడండి, బాయ్కాట్ చేసినారు మా అధ్యక్షుల వారు. కానీ మా చంద్రబాబు గారు రాజ్యాంగం ప్రజాస్వామ్యం జీవించాలని కోరుకునే వ్యక్తులు మొట్టమొదటి వ్యక్తి. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతి ఒక్కరికి ఓటు హక్కు నిర్వహించే విధంగా మీరు చూడండి. గత ఎలక్షన్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎట్లా జరిగినాయి, ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎట్లా జరిగితే మీరు చూసిన తర్వాత మీరు అప్పుడు కామెంట్ చేయండి. ఇది కంపారిజన్ మీకే అర్థమవుతుంది. అంటే ప్రజాస్వామ్యబద్ధంగా బ్రహ్మాండంగా జరుగుతుంది తెలుగుదేశం పార్టీ. అంటే వైసీపీ అయితే ఆ భయాన్ని ఇప్పటి నుంచే వ్యక్తం చేస్తుంది. వీళ్ళు భవిష్యత్తులో ఇప్పుడే దాడులు చేస్తున్నారు, రేపు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా సజావుగా జరగనిచ్చే అవకాశం ఎక్కడ దాడులు జరగలేదు ఇంతవరకు కూడా. ఇంతవరకు కూడా ఎక్కడ దాడి జరగలేదు, దాడే జరగలేదు సార్. దాడి జరిగే అంటారు. ఎలక్షన్ రాకముందే చేస్తే ఎట్లా అంటారు సార్. చూడండి, రేపు రాబోయే ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్ టైం ఉంది కదా, భవిష్యత్తులో చూడండి, మాట్లాడండి అంతే. మీకు ఇట్లా ఉంటే ఎట్లా, మీరు చేసినారు కాబట్టి మీకు అవే ఆలోచనలే. ఇప్పుడు మన రాష్ట్రంలో 11 మంది వైసీపీ తరఫున ఎమ్మెల్యేలుగా గెలిచినారు. అందులో ఒక ఆయన మీ పార్టీలో చేరుతున్నారు. ఆ చేరే ఆయన కూడా ఈ కర్నూలు లోక్సభ పరిధిలోని వ్యక్తి అని అంటున్నారు. ఎవరు సార్? ప్రజలకు ఏమైనా చెప్తారా? నాకైతే మా దృష్టికి అయితే ఇంతవరకు రాలేదు సార్. మా దృష్టికి అయితే రాలేదు సార్. అంటే మిమ్మల్ని విషయం గురించి ఎవరు పార్టీలో మేము చేరుతామని ఎవరు మిమ్మల్ని మా దృష్టికి ఇంతవరకు రాలేదు. అటువంటి విషయం అవసరం లేదు. ఒకవేళ చేర్చుకోవాల్సినంత ఆవశ్యకత మాకు అవసరం లేదు. 164 సీట్లు బ్రహ్మాండంగా ఉంది. స్వర్ణయుగం ఏమాది 164 సీట్లు పెట్టుకోవాలి బ్రహ్మాండం. వచ్చిన అవకాశం లేదా? ఏమో అది వచ్చిన అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే మాకు సంపూర్ణమైన మెజార్టీ ఉంది కదా. మాకేమైనా ఇబ్బందికరంగా ఉందా గవర్నమెంట్ ఏమన్నా? అంటే వాళ్ళు మీ పాలనకు నచ్చి వచ్చి మా దృష్టికి రాలేదు సార్ ఇంతవరకు. కాబట్టి మనం దాని గురించి మాట్లాడడం వేస్ట్. మా దృష్టికి వస్తే నేను మాట్లాడుతున్నాను, స్పందించాల్సి. అంటే ఇప్పుడు మనం గతంలో 2014లో కావచ్చు, 2019లో కావచ్చు, ఈ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన సందర్భాలు ఉన్నాయి కదా. మనం లేవు అనేదానికి, కుదరదు అనేదానికి అప్పుడు కూడా అబ్సల్యూట్ మెజార్టీ ఉండేది మీకు 14లో. 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పూర్తి స్థాయి మెజార్టీ ఉండింది కదా. ఇప్పుడు పూర్తి స్థాయి మెజార్టీ ఉన్న వాళ్ళు మీ దగ్గరకు వచ్చినప్పుడు మేము చేర్చుకోము అని అనాల్సిన అవసరం ఎందుకు వస్తుందంటారని చెప్పాలంత అవసరం ఏం లేదు. ఇప్పుడు అంత ఎమర్జెన్సీ లేదని చెప్తున్నాను నేను. అంత ఎమర్జెన్సీ ఏం లేదు, ఇక్కడ నీడ్ ఏం లేదు పరిస్థితిని బట్టి. కాబట్టి ఇంతవరకు అటువంటి అప్లికేషన్స్ కూడా రాలే నాకు తెలిసినంత వరకు. మీరు ప్రశ్నిస్తున్నారు అంతే. అది ఎంతవరకు లేదు సార్ అని చెప్పండి. మా దృష్టికి ఇంతవరకు రాలేదు. వచ్చినా అంగీకరించే అవకాశం లేదు, అంతేనా? రాజకీయాల్లోకి వస్తే మీకు మొన్న ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ నుంచి కూడా నాగరాజు వ్యతిరేకంగా చేశారు, నాగరాజు గెలవకూడదని చేశారు తెలుగుదేశం పార్టీలోనే ఒక విమర్శ ఉంది. అది నిజమా అబద్ధమా సార్? చాలా పచ్చి అబద్ధం. ఎందుకంటే ఒకసారి తీసుకుని మా మెజార్టీ చెక్ చేయండి. 1,11,000. 7 అసెంబ్లీలు అయితే 2 అసెంబ్లీలు మిస్ అయినా కూడా 5 అసెంబ్లీలు 1,11,000 వచ్చిందంటే ఒకసారి మీరు మననం చేసుకోండి. ఒకసారి ఈ మెజార్టీ అందరూ కలిసికట్టుగా పనిచేసేటనే వచ్చింది. ఈ విమర్శ ఎందుకు వచ్చింది అంటున్నారు? అసలు విమర్శ లేదు, మామూలు రూమర్స్ ఉంటాయి సమాజం అన్నాక.
రకరకాల మనుషులు రకరకాలుగా మాట్లాడుకుంటాం. అలా మనం పట్టించుకోవాలి. దాన్ని చూడాలంతే. మీరు ఆ ఫిగర్ చూసి మాట్లాడండి. 35 సంవత్సరాల తర్వాత కదా మీరు ఇప్పుడు మొట్టమొదటిసారి తెలుగుదేశం పార్టీ ఇక్కడ లోక్సభను కైవసం చేసుకోవడం అనేది చాలా కాలం తర్వాత సాధ్యమైంది. ఈ సాధ్యమైన సందర్భంలో కూడా అంటే ఇప్పుడు కూడా ఏదో గాలిలో వచ్చినారు తప్పిస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలా మంది నాకు సహకరించలేదు. ఆయన ఆ చంద్రబాబు మీద నమ్మకంతో కావచ్చు, బీజేపీ పవన్ కళ్యాణ్ కూటమి కావచ్చు, ఈయన గెలిచినాడు లేకపోతే గెలిచే అవకాశం లేదనేది ఇప్పటికీ జరుగుతున్న చర్చ. అయితే మీరేమో అందరూ సహకరించినారని దీంట్లో వాస్తవం ఉందా లేకపోతే ఎందుకు అనవసరమైన వివాదం అన్నదా? అసలు అనవసరమైన వివాదమే. ఎందుకంటే మీకు కనబడుతుంది కదా సార్, ఇప్పుడు 7 అసెంబ్లీలు ఉంటే 2 అసెంబ్లీలు పోయినప్పుడు 5 అసెంబ్లీలో గెలిచినట్టు పార్టీ కలిసికట్టే పనిచేస్తేనే ఆ మెజార్టీ వచ్చేది. ఇప్పుడు ఇంట్లో ఉంటారు, తండ్రి కింద 3 కొడుకు ఉంటారు. ఆ ఇంట్లో బాగా వృద్ధిలోకి వచ్చినట్టు అందరూ 3 కొడుకు పనిచేసినా కొడుకు పనిచేసాడని ఎట్లా ఆ కుటుంబం అవకాశం లేదు, ఛాన్సే లేదు అది. కాబట్టి తెలుగుదేశం పార్టీ స్టాండ్, బీజేపీ స్టాండ్, అలయన్స్లో భాగంగా జనసేన పార్టీ వాళ్ళంతా ఉంటారు కాబట్టి కలిసికట్టుగా పనిచేసి మెజార్టీ తెప్పించారు. ఇంతవరకు లేనిది ఎందుకు వచ్చిందంటే అందరూ కలిసికట్టుగా ఒక్క సంకల్పంతో పనిచేసినారు ప్రతి ఒక్కరు కార్యకర్తలు. చివరగా మీకు ఒక ప్రశ్న సార్. మీరు మొట్టమొదటిసారి ఒక స్థానిక సంస్థల సభ్యు నుంచి దేశంలోని అత్యున్నత సంస్థ ఒక సభలో అడుగు పెట్టబోతున్నారు. భవిష్యత్తులో ఈ నియోజకవర్గ ప్రజలు మీపై ఉంచుకున్న నమ్మకానికి వారికి మీరు ఏ విధంగా సహాయపడగలరు? ఏమైనా చెప్పుకునేది ఏమైనా చెప్పుకోవడానికి ఏముంది ఏంటి అన్నది ఏమైనా ప్రణాళిక? కర్నూలు పార్లమెంట్ ప్రజలకు నా 2 చేతులు మొక్కి మీరు ఇచ్చిన అత్యంత మెజార్టీకి నన్ను చట్టసభలకు పంపించారు కదా, మీకంతా ఫస్ట్ కృతజ్ఞనే ఉన్నా. నేను నిజంగా చెప్పేది ఏమంటే ఈ కర్నూలు పార్లమెంట్ ప్రజలకల్లా ఇదివరకు రోజు వేరు. ఒక అతి సామాన్యుని లోక్సభ స్థానానికి పంపించారు. ఏం చేస్తా అనేది నేను ప్రజాపాలన చెప్పాను. ఏది ఏమైనా కూడా రేపు 24th ప్రమాణ స్వీకారం అయిన మరుక్షణమే వేదవతి, గుండ్రేవుల, ఆదేశ్ ఈ 3 డిపిఆర్ ఆల్రెడీ అందరూ అధికారులు డిపిఆర్ ఉంది అవన్నీ తీసుకొని 1 గంట కూడా వెయిట్ చేయకుండా నేను ఖచ్చితంగా ఇరిగేషన్ విషయాన్ని కర్నూలు పార్లమెంట్ ప్రజలకి మాత్రం ప్రతి ఎకరాకు సాగుతుందని కంకణబద్దునే క్షణం ఆతృత పనిచేసి చేసే వరకు నేను ఉపసంకల్పంతో పనిచేస్తాను మాత్రం ఈ సుమన్ టీవీ సాక్షి ఈరోజు మాటిస్తున్నాను. అంతేగాక పారిశ్రామికంగా కూడా మనకు మంత్రివర్యులు మన జిల్లా నుంచి వచ్చారు, భరత్ గారు. కాబట్టి పారిశ్రామిక కూడా మనం అభివృద్ధి చెందుతుంది. మీరేం భయపడదండి. కర్నూలు పార్లమెంట్ ప్రజలంతా ఈ కర్నూలును సస్యశ్యామలం చేసుకునే ఆవశ్యకత ఇప్పుడు చాలా కరెక్ట్గా సెట్ అయింది. సెంట్రల్లో మనం ఉండం, ఇదే సమయం, ఇదే మంచి సమయం. సెంట్రల్ నుంచి ఏ ఫండ్ రావాలన్నా, ఏ ప్రాజెక్ట్ ఏం కావాలన్నా ఇరిగేషన్ విషయంలో ఖచ్చితంగా సాధించే తీరుతాం. చంద్రబాబు గారు కూడా ఆకాంక్షితో ఉన్నారు. ఈ కర్నూలు జిల్లాను సర్వతోముఖాభివృద్ధిగా అభివృద్ధి అని చెప్పేసి కంకణబద్ధులైనారు. మేము కూడా అసెంబ్లీ అభ్యర్థులైతేనేమి, పార్లమెంట్ సభ్యునిగా నేనైతేనేమి అందరం కలిసి కట్టుగా అందరం ఉండే నాయకులంతా ఏకతాటి మీదకి వచ్చి ఇరిగేషన్ సాధించుకోవాలని చెప్పేసి మేమంతా తీర్మానం చేసుకున్నాం. కాబట్టి మేమంతా ఒక మెమరాండం తయారు చేసుకుని ఈ జిల్లా అభివృద్ధికి కంకణబద్ధులమై ఏది ఏమైనా కూడా ఈ కర్నూలు జిల్లాను మరొకసారి పోటీ పడే విధంగా తయారు చేస్తామని చెప్పేసి ఈ కర్నూలు పార్లమెంట్ ప్రజలకల్లా ఈ సుమన్ టీవీ సాక్షిగా నేను తెలియజేస్తున్నాను. మొట్టమొదటిసారి కర్నూలు లోక్సభ సభ్యునిగా దేశంలోనే అత్యున్నత సభ అయినటువంటి లోక్సభలో అడుగు పెట్టబోతున్న నాగరాజు గారు ప్రధానంగా ఇక్కడ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలోని తాగునీటి సమస్యతో పాటు పారిశ్రామికంగా అభివృద్ధి సాధించేందుకు నా వంతు కృషి చేస్తాను, శక్తికి మించిన కృషి చేస్తాను, ఈ ప్రజలు ఇచ్చిన ఈ బాధ్యతను సవ్యంగా నెరవేరుస్తాను, వారికి ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటానని చెప్పి ఆయన అంటున్నారు. ఆయన ఆకాంక్ష, ప్రజల కోరికలు నెరవేరాలని సుమన్ టీవీ తరఫున కోరుకుంటూ నమస్కారం. నమస్తే సార్.